క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ దేవుని యొక్క చల్లని మాటలు వినడానికి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మరి ఈరోజు బైబిల్ నుంచి మీరు చదువుతున్న ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. అది దేవుని పట్టు వదలని విక్రమార్కులు అని. ప్రియులారా, విక్రమార్కులు అనగానే సాహసవంతులు అని అర్థం, లేదా పరాక్రమము కలిగిన వారు అని అర్థం. తాము అనుకున్నది సాధించడానికి ఎంతటి స్థాయికైనా వెళ్ళేవారు అని అర్థం. అంటే దేవుని కొరకు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఒక నిర్ణయం వాళ్ళు తీసుకుంటే అది పూర్తి చేసినంత వరకు కూడా వెనుకడుగు వేయని వారే విక్రమార్కులు. ఎందుకంటే దేవుని పనిలో ముందుకు సాగే ప్రతిసారి ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అవాంతరాలు మనకు కలుగుతూనే ఉంటాయి. అలాంటి సాతాను శోధనల్లో, అవాంతరాలలో, మనుషుల వల్ల కలిగే అభ్యంతరాలలో దేవుని కొరకు బలముగా నిలబడి దేనిని గూర్చి భయపడకుండా సాహసోపేతంగా వీరునిగా నిలబడేవాడే నిజమైన విక్రమార్కుడు. సహజంగా విక్రమార్కుడు అనగానే చిన్నప్పుడు మనం చదువుకున్న బేతాళ కథల్లో విక్రమార్కుడు మీకు తెలుసు. అదే మొదటి బొమ్మలో మీరు చూసినది. నిజంగా విక్రమార్కుడు బేతాళుడున్న చెట్టు దగ్గరకు వెళ్ళటం, ఆ చెట్టుకున్న శవాన్ని తీసుకున్న భుజాన్న వేసుకుని వెళ్ళటం, తన భుజాన్న ఉన్న బేతాళుడు ఒక కథ చెప్పటం, పొడుపు కథ. దానికి రాజు సరైన సమాధానం చెప్పితే తిరిగి చెట్టుకుపోతాడు, చెప్పకపోతే అతని తల 1000 ముక్కలు అవుతుంది. చాలా ఆసక్తికరంగా ఉండేవి చిన్నప్పుడు. నిజంగా దయ్యం అంటేనే వెళ్ళడానికి భయపడే మనుషులున్న లోకం ఇది. దయ్యము అనే శబ్దము వినగానే భయపడేవాళ్ళు. అలాంటిది మరి విక్రమార్కుడు అర్ధరాత్రి పూట చెట్టును వేలాడుతున్న దెయ్యం దగ్గరకు వెళ్ళాడు అంటే సాహసవంతుడని కదా అర్థం. ఆ రోజు చిన్నప్పుడు మనం నేర్చుకున్న, చదువుకున్న కథల ప్రపంచం ఏమండి, విక్రముడు బేతాళుడు, ఇలా ఎన్నో పలు రకాల కథలు ఆ రాత్రి అతనికి వినిపిస్తూ ఉంటాడు. దానికి సమాధానాన్ని విక్రమార్కుడు చెబుతూ ఉంటాడు. ప్రియులారా, నిజంగా పట్టుదలతో, అంటే ఒకసారి వెళ్ళాడు కదా అని మరలా మానడండి, మరలా బేతాళుడి దగ్గరకు వెళుతూనే ఉంటాడు విక్రమార్కుడు. అదే మనం విక్రమార్కుడు బేతాళుడు అనే చందమామ కథల్లో మనం చదువుకున్న నీతి. అంటే రాజు భయం లేనివాడుగా నిరంతరము దాని దగ్గరకు వెళుతూ తాను అనుకున్నది సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నవాడే విక్రమార్కుడు. అందుకే సహజంగా మన మాటలలో కూడా ఎవరైనా సరే పట్టు వదలక ఏదైనా చేయాలి అని ప్రతిజ్ఞ బొనితే వాళ్ళతో మనం అనే మాట, ఒరే వీడు పట్టు వదలని విక్రమార్కుడు రా అంటాం. పట్టు వదలని విక్రమార్కుడు అన్న పదం వారి నుంచే పుట్టింది. ఇక్కడ మనం మాట్లాడుకున్నది బేతాళుడు పట్టు కథ కాదండి. విక్రమార్కుడు బేతాళుని గురించి కాదు మనం మాట్లాడేది. కథలో ఎలాగైతే విక్రమార్కుడు బేతాళుడు పట్ల పట్టు వదలక రోజు వెళుతూ శవాన్ని భుజాన వేసుకుంటున్నాడు, దేవుని పట్టు వదలని విక్రమార్కులు, సాహసవంతులు. ప్రతి తరంలో దేవునికి ఎవరున్నారు అన్నది దేవుడు చూస్తూ ఉంటాడు సుమా. అంటే పట్టు వదలక తాము అనుకున్న దైవ కార్యాన్ని సాధించేవాళ్ళు. ఎందుకంటే దేవుడు పరాక్రమవంతుడని మనకు తెలుసు. మరి పరాక్రమవంతుని గర్భాన్న పుట్టిన మనం కూడా పరాక్రమశాలులే కావాలి కదా. భయపడతామా దేనికైనా? కష్టాలకు, అవమానాలకు, నిందలకు భయపడితే మన విక్రమార్కులు ఎలా అవుతాం చెప్పండి. విక్రమార్కుడు అంటే భయము లేనివాడు, సాహసవంతుడు అని అర్థం. యుద్ధానికైనా లేదా సాహసానికైనా తెగించినవాడు
విక్రమార్కుడు అన్న మాటకి అర్థం. మరి మనకు జన్మనిచ్చిన తండ్రిని గురించి ఒక మాట మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను. ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడు, అలాంటి వ్యక్తిగా మనం పుట్టాము, ఆయనలో ఏముందో ఒకసారి కీర్తనల గ్రంథంలో ఈ మాట మీరు చదవాలి. కీర్తనల గ్రంథం 145వ కీర్తనలోని 6వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తనలోని 6వ మాట అండి. నీ భీకర కార్యముల విక్రమము అంటున్నాడు. చూడండి, దేవుడు కూడా విక్రమార్కుడు, భీకర కార్యాలను చేసే విక్రమార్కుడు. అంటే దేవుని గురించి ఆ పదప్రయోగం జరిగింది. ఏమండి, మళ్ళా చదవండి ఆ మాట. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. అంటే దేవునికున్న విక్రమార్కుడుగా ఆయనకున్న సాహసం ఏంటో, ఏమండి, ఆయన చేసే విక్రమ కార్యాలు ఏంటో అనేది మనుషులు వివరించాలి అంటున్నాడు. చూడండి, అంతే కదా. భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. అంటే దేవుడు ఆయనకున్న స్వభావం అదే ఈ మాటలో మనం చదువుకున్నాం. ఆయన కార్యాలలో విక్రమము కనబడుతుంది. మరి విక్రమార్కుని గర్భాన పుట్టిన వాళ్ళం కదా మనం అంతా. దేవుడు విక్రమము కలిగిన వాడైతే విక్రమము కనిన గర్భములో నుంచి వచ్చిన మనం కూడా విక్రమము కలిగిన వాళ్ళమే. విక్రమము కలిగిన వాడిని విక్రమార్కుడు అంటారు. మన తండ్రికి ఆ పేరు ఆపాదించబడింది, విక్రమ కార్యములు చేసేవాడు అని. సాహసవంతుడు, ఆయన చేసే పనులు ప్రపంచంలో ఎవడూ చేయలేడు, ధీరుడు అని. అటువంటి మహోన్నతిని గర్భాన పుట్టిన మనం కూడా విక్రమము కలిగిన వారుగానే ఉండాలి. వారసులం కదా. ఏమండి, రాజు అనగానే నిజంగా రాజు ప్రతిభ కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, సాహసాన్ని చూపించేవాడు రాజు. పిల్లికోతకు కూడా భయపడేవాడు రాజు ఎలాగవుతాడు చెప్పండి. ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడేవాడు వీరుడు ఎలాగవుతాడు చెప్పండి. సాహసవంతుడు ఎలాగవుతాడు చెప్పండి. మరి దేవుని గర్భాన పుట్టిన మనం విక్రమార్కులం కాక ఆయన విక్రమ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మనం ఎందుకు విక్రమ కార్యాలు దేవుని కొరకు చేయకూడదు? చేయాలి. ఆ చేయటంలో ఎలా ఉండాలో తెలుసా? అదిగో దేవుని పట్టు వదలని విక్రమార్కులు. ఇక్కడున్న మనం చదువుకున్న కథలో విక్రమార్కుడు పట్టు వదలని విక్రమార్కుడు. అనుకున్నది సాధించడానికి కథలో విక్రమార్కుడు ఉంటే, నిజ జీవితంలో అనుకున్నది సాధించడానికి దేవునికి విక్రమార్కులు కావాలి. సాహస కార్యాలు చేసే విక్రమమును చూపించేవాళ్ళు కావాలి. అదే స్వభావం దేవుడు కలిగి ఉన్నాడు కనుక అందుకు ఏం కావాలి మీకు? పట్టుదలండి, పట్టుదల. ఒక మంచి మాట బైబిల్ నుంచి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇలా అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు అనే దేవతను మీ మధ్య నుంచి మీరు తీసేసి పట్టుదల కలిగి అంటున్నాడు. చూడండి, పట్టుదల. తన పిల్లలైన వారికి కావలసింది పట్టుదల అంటున్నాడు. చూడండి, అంటే అనుకున్న కార్యాన్ని నెరవేర్చే పట్టుదల కావాలి. దేవుని కొరకు అనుకున్న దానిని నెరవేర్చే సాహసం కావాలి. పట్టుదల ఒకటి ఉంటే సరిపోతుందా? ఆ అనుకున్నది నువ్వు నెరవేర్చడానికి అవాంతరాలు కలిగిన వాటిని ధైర్యంగా ఎదిరించే సాహసవంతుడు కావాలి. అప్పుడే కదా విక్రమార్కుడు. కనుక పట్టుదల కలిగి అంటున్నాడు. చూడండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అంటున్నాడు. చూడండి, చాలా విషయాల్లో పట్టుదల కావాలి దేవుని విషయంలో మనం చేయడానికి. ఏ రోజైనా దేవుని కొరకు ప్రతిజ్ఞ పూనారా? ఏ రోజైనా దేవుని కొరకు పట్టుదలతో ఉన్నారా? అవసరం అండి.
లోకంలో ఎన్నిటినో చేయటం కోసం పట్టుదలతో ఉండేవాళ్ళం మనం. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారనుకోండి, అంటాడు, ఏమండి అమ్మాయి పెళ్లి జరగనంత వరకు నాకు నిద్రాహారాలు ఉండవండి అని. అంటే వారు అనుకున్నది సాధించినంత వరకు, ఒక ఇల్లు కట్టడానికి ఇల్లు కట్టినంత వరకు నేను నిద్రపోనండి అంటారు. నేను ఉద్యోగం సంపాదించినంత వరకు నేను నిద్రపోనండి అంటారు. అంటే ఎన్నిటినో మన జీవితంలో మనం సాధించడానికి ఎన్నో విషయాల్లో పట్టుదల కలిగిన వారుగా మనం ఉంటున్నాం. మరి దేవుని విషయంలో, దేవుని కొరకు ఎన్ని విధాలలో ఎన్నిసార్లు మీరు పట్టుదల కలిగిన వారుగా ఉన్నారు? ఏ రోజైనా దేవుని కొరకు పట్టుపట్టారా? సహజంగా చిన్నప్పుడు పిల్లలు తాము అనుకున్నది సాధించడానికి పట్టుపడతారండి. ఎలాంటి పట్టు? ఏమండి, మంకు పట్టు అంటారు దాన్ని. అంటే వాడికి ఒకవేళ ఒక బొమ్మ కావాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బొమ్మ కొన్నంత వరకు వాడు అల్లరి చేస్తారండి. కొంతమంది కిందన పడిపోయి కాళ్ళు చేతులు విలవిలా కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో కేకలు వేస్తుంటారు. మరికొంత బోరును విలపిస్తుంటారు. ఏమండి, ఇలా పలు రకాలుగా పంతం పడతారు పిల్లలు. వాళ్ళకి కావలసింది ఇచ్చినంత వరకు. తల్లి ఒక లేవని ఇవ్వలేదు అనుకోండి, అంతేనండి. వాడు ఎంతగా వాడు నిజంగా అల్లరి చేస్తాడో. చాలామంది పిల్లల విషయంలో మనం కూడా ఆ దశ నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. చిన్నప్పుడు మనం కూడా చాలా విషయాల్లో అల్లరి చేసిన వాళ్ళం, పంతం పట్టిన వాళ్ళం. మనం అనుకున్నది వాళ్ళు ఇచ్చినంత వరకు. ఇంకా మన పోరు పడలేక, మన బాధ సహించలేక, వాడు అడుగుతున్నాడు కదా ఇచ్చేయండి, సరే కొనేయండి. అంటే మనం అనుకున్నది పొందడం కోసం మనం పంతం పడతాం. అది తెలియని దశ, అది బాలుర దశ. అంటే ఆ దశలో కూడా అనుకున్నది సాధించే పట్టుదలతోనే మనిషి పెరుగుతున్నాడా? అవునండి. వాళ్ళకి ఏదైనా ఒకసారి ఇచ్చి తిరిగి వెనక్కి లాగేసుకోండి. పిల్లల్ని, నెలల పిల్లలైనా సరే వాళ్ళ చేతికి ఒక మొబైల్ ఇవ్వండి, వెనక్కి లాక్కోండి. ఏం చేస్తారు? అల్లరి, గొడవ, గోల చేస్తారు. తిరిగి వాళ్ళకి ఇచ్చినంత వరకు కొంతమంది అయితే గబాలను వెనక్కి పడిపోతారు. పెద్ద శబ్దంతో కాళ్ళు చేతులు కొట్టుకొని అల్లరి చేస్తూ ఉంటారు. తిరిగి వాడికి ఇచ్చేయండి, వాడు అనుకున్నది వచ్చేసిందిగా. అబ్బా, ఎంత పంతం, ఎంత పట్టుదల! ఎందుకంటే అంతకు మించి వాడు ఏం చేయాలో వాడికి తెలియదు ఆ దశలో. మనమంతా ఆ వయసు దాటుకొని వచ్చాం కదా. ఏమండి, లోకంలో చిన్న చిన్న వాటిని సాధించడానికి పంతాలు పట్టే మనం దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే పంతం, పట్టుదల. పంతం అంటే పట్టుదల. మనం ఈ రోజైనా అటువంటి పంతాలను కలిగి ఉన్నామా? లేదా మనుష్యులపైన పంతాలు పడుతున్నారా? ఇది మనకు బాగా తెలుసు, అవునా? కొంతమంది భార్యలు భర్త మీద పంతం పట్టుంటారు. కొంతమంది భర్తలు భార్యల పైన పంతం పట్టుంటారు. తల్లిదండ్రులు పిల్లల పైన పంతం, బంధువుల పైన పంతం, స్నేహితుల పైన పంతం. ఏమండి, ఇలా ఎంతోమంది మనుష్యుల పట్ల పంతాలు పడుతుంటాం మనం. అంటే మీరు పంతం మానరా? మనం అనుకుంటే పంతం పట్టాము అంటే ఎవ్వరు చెప్పినా వినలేని మూర్ఖులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవ్వరు చెప్పనివాడు వాళ్ళు వినరు, వాళ్ళు భీష్మించి కూర్చున్నారంటారంతే. పంతం పట్టారండి అంటారంతే. అంటే ఆ పంతం వెనకాతలు ఉన్నది ఏంటో కాదు, వాళ్ళు అనుకున్నది సాధించాలి అన్న పట్టుదల అంటారు దాన్ని. నేను అనుకున్నది జరగాలి, మీరెవ్వరు చెప్పినా నాకు అనవసరం, నేనేదైతే అనుకున్నానో అది నెరవేరాలి, అదండి పంతం. అందుకోసం అండి పట్టుదల. అంటే చిన్ననాటి నుంచి ఏదో ఒక దశలో మనం పెద్దవాళ్ళైనంత వరకు ఇలాంటి విక్రమార్కులలో ఏమండి విక్రమ శౌర్యాన్ని చూపిస్తున్నాం మనం. దేనికి పంతం, దేనికి పట్టుదల? ఏమండి, ఎవరైనా కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదనుకోండి, ఒకళ్ళు ఎవరైనా మధ్యవర్తి వచ్చి ఏమండి వారితో మాట్లాడచ్చు కదంటే, నేను మాట్లాడను, నేను పంతం పట్టాను, వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడినంత వరకు నేను మాట్లాడను. ఏమండి, అలాంటి పంతం పట్టిన వాళ్ళం కదండి. సహజంగా ప్రతి మనిషిలోని ఈ స్వభావం ఉంటుంది, పంతాలకు పోయే స్వభావం, పంతాలు పట్టే స్వభావం కదా. మనుష్యుల కోసం పంతాలు పట్టే మనం, మనుషుల కోసం మన కోపాన్ని తగ్గించుకోలేని మనం,
మనం అనుకున్నది సాధించి నెగ్గాలి అనుకొని పట్టుదలతో ఉండే మనం ఏమండి, సహజంగా ఎక్కువ మంది భార్యలు ఎరిగారు అనుకోండి, భర్త పైన పంతాలు పడతారండి. ఎలా? భర్త పిలిచిన పలకరు. ఏమండి, ఇంటికి మరలా భర్త వచ్చి మాట్లాడాలి. ఏ అమ్మాయి మాట్లాడవేంటి? నిశ్శబ్దం. అన్నం పెట్టవా? అంటే ఏదో విధంగా వాళ్ళని కన్విన్స్ చేయాలి అని ఒకవాడు భర్త ప్రయత్నిస్తున్నా ఏమాత్రము లొంగకుండా వాళ్ళని ఏమంటే కొంతమంది మరి భర్తలు అయితే ఇంకా బతిమలాడుతారండి, కొంతమంది కాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే ఏంటి అంటే అలా జరిగిస్తేనే కానీ వాళ్ళ పంతం నెగ్గదు. చూసావా నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించుకున్నానో, చూసావా నేను అనుకున్నది ఎలా సాధించానో. ఏమి సాధించావు? సాధించడాలంటే ఇవి కావు. భూమి మీద మనుష్యుల దగ్గర పంతం పట్టి సాధించేవి ఏమీ లేవు. నువ్వు సాధించేది ఏది లేదు. అవేవి నీకు అక్కరకు రావు, అవేవి నీకు మిగలవు. నువ్వు ఎంత పంతం పట్టాలనుకున్నా నువ్వు పోతావు, వాడు పోతాడు. నువ్వు అనుకుని సాధించింది ఏదైనా, పంతం పట్టి సాధించింది ఏదైనా, ఏది డబ్బా పోతుంది, ఇల్లా పోతుంది, ఆస్తులా పోతాయండి. అసలు నువ్వే పోతావు. ఇంకేముంటుంది? దేనికి నీ పంతం? దేనికి నీ పట్టుదల? పంతం పట్టాలి అంటే దేవుని కొరకు అనుకున్నది సాధించడానికి పంతం పట్టాలి. అలాంటి విక్రమ శౌర్యం నీలో ఉందా? అలాంటి సాహసం నీలో ఉందా? ఉండాలి. ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మీకు తెలిసిన సందర్భమే. మోసగించి యాకోబు వెళ్ళిపోయాడు, మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ పిల్లల్ని కన్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. తిరిగి సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్న సమయంలో అక్కడ అన్న ఎవరు? యాషావు. అక్కడ అన్న ఎదురు చూస్తున్నాడు చంపడానికి. అలాంటి సమయంలో ముందేమో పనివాళ్ల చేత బహుమతులు పంపాడు, తర్వాత ఏమో పిల్లలను పంపాడు, తర్వాత ఏమో భార్యలను పంపాడు. తాను మాత్రం ఉండిపోయాడండి. అలా ఉండిపోయిన వెనక ఉన్న అతను ఆ రాత్రి అతనికి దేవదూత ప్రత్యక్షమైంది. ఎందుకంటే దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను వెళుతున్నాను, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నువ్వు కనబడి నువ్వేదో నాకు చెప్పాలి, నన్ను చంపేస్తాడేమో మా అన్న. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నా మీద కోపంతో ఉన్నాడు వాడు జ్యేష్ఠత పక్కును నేను కొట్టేశానని, నా పేరే మోసగాడని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు నువ్వు ఏదోటి నాకు చేయాలి. ఆ సమయంలో దేవదూత అతనికి ప్రత్యక్షమైందండి. అలా దేవదూత అతనికి ప్రత్యక్షమైన సమయంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఆదికాండం 32వ అధ్యాయం 24-25 వచనాల్లోని సందర్భం చూడండి ప్రియులారా. పట్టు వదలని విక్రమార్కుడు కనబడుతున్నాడు మనకి ఇక్కడ. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాట. దేనికి పెనుగులాట? అంటే పట్టేశాడు అనమాట. నరుని రూపంలో వచ్చాడండి దేవదూత. ఎందుకంటే మరి యాకోబు గారితో మాట్లాడాలి, సంభాషించాలంటే నరుడు రూపంలో, నాకు ఆకారంలో వచ్చింది దేవదూత. అలా వచ్చినప్పుడు ఏం చేశాడు? నరుడుగా ఉన్నాడు కాబట్టి వెంటనే పట్టేశాడు. ఎంత తెలివైనడు చూడండి. ఇంతకు ఎందుకు పట్టేశాడు? ఏమండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాట. పెనుగులాట దేనికండి? ఉదయం అయిపోతుందయ్యా, వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, దేవుడిని ఏదో నువ్వు కబురు ఏదో చెప్తావన్నా ఉంటే దేవుడు నన్ను పంపించాడు వార్తాహరుడుగా. సరే నా కొడుకు ఏదో చెప్పాలనుకున్నాడు, వెళ్ళు అని. నేను వచ్చిన తర్వాత నువ్వు నన్ను పట్టేశావేంటి? నేను మాయమవడానికి నేను ఇప్పుడేమీ మంత్రగాడిని గాను, ఒక రూపంలో వచ్చాను నేను. ఆ రూపం నన్ను వదిలి వెళ్ళిపోవాలంటే దానికంటే ఒక ఏదో ప్రక్రియ పెట్టాడు దేవుడు. నువ్వేమో నన్ను పట్టేశావు. పెనుగులు ఆడుతున్నాడు. అంటే నన్ను వెళ్ళనివయ్యా యాకోబు, నేను వెళ్ళనివ్వను నేను. ఏంటయ్యా నీ పట్టుదల? ఏంటి నీ మొండి పట్టు ఏంటి? వదలవా నువ్వు? వదలట్లేదండి, పట్టుపట్టేశాడు, గట్టిగా పట్టేశాడు. 26. ఇంతకీ ఎందుకు ఆ పట్టుదల చూడండి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు అడుగగా
నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని నాకు తెలుసు, దేవుడు ఏదో ఒక సందేశం నీ ద్వారా పంపుతాడని నాకు తెలుసు, నిన్ను పట్టేశాను, దేవుడు దొరికితే దేవుడు నేను పట్టేస్తాను నేను. యాకోబు చూడండి ఎలాంటి మనసు. అంటే ఎక్కడ దేనిని పట్టుకుంటే నేను సాధించగలను అన్న యుక్తి తెలిసినవాడు. కుయుక్తి కాదండి, యుక్తి. మామ చూపించాడు కుయుక్తి, దానికి టిట్ ఫర్ టాట్ అన్నాడు, చూపించాడు. మామ మోసం చేశాడు, మనడు మోసం చేశాడు, చెల్లు. ఏమండి ఇక్కడ దేవుణ్ణి ఎలా సాధించాలి అన్న పట్టుదల కలిగిన వాడుగా నువ్వు నన్ను ఏం చేయాలి తెలుసా? ఆశీర్వాదం కావాలి నాకు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదిస్తే నేను బయటపడతాను. ఎందుకంటే ఆ కిటికీ ఏంటో నాకు తెలుసు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను పోనివ్వను. ఎలాంటి ఉడుంపట్టు పట్టేశాడు చూసారా? ఏమంటే నిజంగా బడికి వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది కదండి మనకి. నాకు తెలుసండి ఆ బాధ ఏంటో. బడి అనగానే ఎంత ఇబ్బంది. మా నాన్నగారు బడి దగ్గర దించడానికి బండి ఆపేసరికి బండి పట్టుకుని వదిలేవాడిని కాదండి, చెప్పాను మీకు 2-3 సందర్భాలు. అంటే అక్కడ చాలా పట్టుదలతో ఉండేవాళ్ళం. ఏంటంటే ఒకవేళ ఈ పట్టుతో కానీ మనం ఉంటే, ఎందుకంటే అంతకుముందు 1-2 సార్లు పట్టుదలతో ఉండటం వలన నన్ను మరలా బండెక్కించి తీసుకువెళ్ళిపోయాడు ఆయన. రిలాక్సేషన్ ఇచ్చాడు నాకు. ఈ కిటుకు మనం తెలుసుకున్నాం, కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదుగా. ఇటు రోజు మనల్ని ఎలా తీసుకెళ్తారు చెప్పండి బడికి మానిపించేసి. అలాంటి యుక్తులు తెలిసిన వాళ్ళు మనం. అంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి వాటిలో ఆరితేరిపోయాం సుమా మనం. ఏమండి మా అమ్మాయి కూడా అండి, నా కుమార్తెకు కూడా బడి అనగానే ఏమంటే హుషారుగా లేచిపోయేదండి. కానీ వాళ్ళ అమ్మ క్యారేజ్ కట్టి బట్టలు వేసేసరికి ముఖం వికారంగా మార్చేదండి నా కుమార్తె. ఏమ్మా బడికి వెళ్ళవా? దిగులు ముఖంతో, ఏడుపు మొహంతో. నా కుమార్తె అనేదండి, నాకు వెళ్ళటం ఇష్టం లేదురా అన్న అని. అప్పుడు నేను కూడా మా నాన్నగారులా అంటుండే, సర్లే అమ్మ ఉండిపో. వాళ్ళ అమ్మ మాత్రం ఒప్పుకునేది కాదు నన్ను. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, మీరేంటంటే ప్రతిసారి బడి ఉండిపోతారంటే ఉంచేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి, ఉండనివ్వండి. క్యారేజ్ కట్టేసాను, తెల్లవారు లేచిన 5 గంటలకి. పోనీలేవే ఉండిపోని అని నేనేవాడిని. ఆమె నా పక్క జాలిగా చూసేది, తండ్రి నువ్వు నన్ను కరుణించవా, కనికరించవా అని. ఎన్నోసార్లు ఆమె ముఖాన్ని చూసి సర్లే అమ్మ ఉండిపో అనేసరికి ఆమె ముఖంలో ఆనందం. ఏమండి సరిగ్గా కన్నీళ్లు, ఇంకా ఆటో వస్తుంది అనగానే కన్నీళ్లు ప్రారంభమయ్యేదండి. ఎందుకంటే బడికి తీసుకెళ్ళడానికి కిందన వెహికల్ వచ్చేది. ఆ వెహికల్ శబ్దం వినగానే కడుపు నొప్పనో, కంటిలో నీరనో, ఏదో ఒక వంక. అంటే వెళ్లకుండా ఆగిపోదామని పట్టుదలండి ఆ చిన్న వయసులో కదా. మరి మనం పెద్దవాళ్ళమైనా మనకు కూడా అవే పంతాలు, అవే పట్టింపులు, పట్టుదలలు ఇవన్నీ మనకు ఉంటాయండి. ఏమండి శరీర సంబంధంగా వ్యక్తికి సంబంధించి వాటిని వాడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కానీ దేవుని కోసం వాడటం వల్ల మాత్రం చాలా ఉపయోగాలు ఉన్నాయండి, ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి ప్రయోజనాన్ని యాకోబు గారు ఇక్కడ ఈ టెక్నిక్ ఉపయోగిస్తున్నాడండి. ఆయన మొత్తానికి పట్టుపట్టేశాడు, నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను వెళ్ళనివని అన్నాడు. చివరికి ఆ పెనుగులాట్లో ఏం జరిగిందో మీకు తెలుసు. నన్ను పోనివయ్యా అని చెప్పి గట్టిగా ఒక తన్ను కూడా తన్నిందండి. ఆఖరికి యాకోబు గారు తొడ మీద తన్నిందండి. ఎందుకంటే కాలు పట్టేశాడు, కిందనున్నాడు, ఆ వ్యక్తి నిలబడ్డాడు. దేవుడేమో రమ్మని ఆదేశాన్ని పంపించాడు, ఈయనేమో పట్టువదలని విక్రమార్కుడిలా కిందనున్నాడు. మరి ఏం చేయాలి? ఏం చేసింది చూడండి దేవదూత. తాను అతనిని గెలవకుండా, అంటే ఎంత గట్టి పట్టుపట్టేశాడు చూడండి. నిన్ను నేను పంపను, నిన్ను నేను పైకి పోనేవును, ఏదోటి నువ్వు నా తండ్రి చెప్పాలి ఇప్పుడు ఏదో ఒకటి. ఏమని? నన్ను ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా ఏదో నాకు ఇప్పుడు తెలిసిపోవాలి. వదిలేయ్యా బాబు, నన్నేం చేయమంటావు? నేను కేవలం ఒక సేవకుడిని, నాకు అదంతా వద్దు. మా నాన్న ఏదో నాకు ఇప్పుడు చెప్పాలి, నీ కాళ్ళు నేను వదలను. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవాలనే విషయం తెల్లవారుతుంటే నువ్వు ఉండకూడదనే విషయం, ఈ టెక్నిక్ నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను ఇప్పుడు విక్రమార్కుడిగా నేను మారిపోయి నా శౌర్యాన్ని, నా ప్రతాపాన్ని చూపిస్తాను, నా పట్టుదల ఏంటో పట్టేశాడు. అప్పుడు ఏం జరిగింది? ఏం జరిగినట్టుందండి? అతని తొడగూటి మీద కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసిలెను, దెబ్బకి ఊడిపోయిందటండి. అంటే నరం బెణికేసింది మొత్తానికి. అంతగానా అంటే
తన్నించుకున్నంత అవసరమా అండి? నువ్వు తంతే తన్ను. అప్పుడప్పుడు చూడండి కొంతమంది వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతారు. దిగజారిపోవడం అంటే అది దిగజారిపోవడం అనే మాట పదప్రయోగం కరెక్ట్ కాదు, కానీ అంతగా తగ్గించుకుంటారు వాళ్ళు. నిజానికి దేవదూత కాళ్ళు యాకోబు అంతటి మహానుభావుడు పట్టుకోవాల్సిన అవసరం లేదండి. కానీ అక్కడ పట్టుకుంది ఏంటి? నా తండ్రి ఇప్పుడు ఎలాగే వీడిని పంపాడు కాబట్టి వీడిని పట్టేస్తే మా నాన్న ఏదో ఒక వరం నాకు ఇస్తాడు. అనుకున్నట్టుగా వరాన్ని సాధించాడు కదండి. సరే, నీకు ఇక్కడ నేను వరాన్ని ఇస్తున్నాను, చూడు, ఆశీర్వదిస్తున్నాను నిన్ను. ఏమని ఆశీర్వదించాడు? నీ పేరిక నువ్వు యాకోబు కదా, అది ఉండదు నీకు ఆ పేరు, నేను పేరు మార్చేస్తున్నాను నీకు యాకోబు, నీవు దేవునితోనూ. వచనం 28వ వచనం, యాకోబు ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో చూడండి ఏముందో. నీవు దేవునితోనూ మనుష్యులతో కూడా పోరాడి విక్రమార్కుడిగా నిలిచావయ్యా, సాహసవంతుడు నువ్వు, తన్నించుకున్నావు ఆఖరికి. కనుక ఇక మీదట నీ పేరు సన్ ఆఫ్ గాడ్, ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదయ్యా. ఎంత గొప్ప పేరు అదేనండి, ఇశ్రాయేలీలు. ఈ రోజుకి ఇశ్రాయేల్ అన్న పేరు ఆ రోజు విక్రమార్కుడు పట్టుదలతో సాధించిన పేరు కాదంటారా? నిజంగా సాధించాడు, సాహసవంతుడుగా నిలిచాడు. తొడగూడు వసిలిపోయినా సరే పట్టుదల మాత్రం వెడలేదండోయ్. అది సాహసం. విక్రమార్కుడే దేవుని పట్టాడు, ఆ పట్టు వదలలేదండి. మీరు ఎప్పుడైనా అటువంటి పట్టుదల ఉందా? లేదండి. లోక సంబంధంగా మనుష్యుల పట్ల మనకు పట్టుదల ఉంటుంది. లోకంలో దేనినో సాధించాలని పట్టుదల మరొకడు అంటుంటాడు. ఏమండి నేను ఒక పెద్ద డిగ్రీ సాధించాలని పట్టుదల. దేనికి? ఒక్కొక్కరు అడగండి, మనుషులు అడగండి, నీ యాంబిషన్ ఏంటి? నువ్వేం చేయాలి, ఏం సాధించాలి అనుకుంటున్నావు? అబ్బో, ఒక్కొక్కడు చెప్తారండి. ఒకడు ఇంజనీర్ అవ్వాలంటాడు, ఒక డాక్టర్ కావాలంటాడు, ఒకడు యాక్టర్ కావాలంటాడు. ఒక్కొక్కటి యాంబిషన్, ఒక్కొక్కటి పట్టుదల. దేవుని కోసం నీ పట్టుదల ఏంటి? దేవుని కోసం నువ్వు చూపించే సాహసం ఏంటి? చూపించగలవా సాహసాన్ని? దేవుని కొరకు నువ్వు పట్టుదలతో దేనినైనా సాధించగలవా? ఏదైనా సాధించావా? చెప్పుకోవడానికి ఏమైనా ఉందా మీ దగ్గర? ఉండాలండి. పంతాలు పట్టిన మనం అనుకున్నవి సాధిస్తున్నాం. ఏమండి, దానికోసం ఎంతటి ఇబ్బంది అయినా భరిస్తున్నాం, మొత్తానికి నెగ్గుతున్నాం. నెగ్గి ఉపయోగం ఏముంది చెప్పండి? ఒకడు లోకమంతా సంపాదించి పట్టుదలతో తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని కదా చెప్పింది బైబిల్. ఏమండి, పట్టుదల కలిగి నీవు ఉండాలి. నిజంగా యాకోబుకున్న పట్టుదల, ఏమండి యాకోబుకున్న పట్టుదల ఎక్కడ జరిగిందో మీకు తెలుసు. సరిగ్గా యాషా మడిం పట్టిశారట, అదే కదా జరిగింది. అంటే అక్కడి నుంచి పట్టులు నేర్చుకున్నాడండి. అబ్బో, వెరీ గుడ్. అంటే బైబిల్లో దేవుణ్ణి పట్టు సాధించడం ఏంటి అనేది నేర్చుకో. ఇందులో ఎన్నో పట్లు ఉన్నాయి, మీకు కొన్ని పట్లు చూపిస్తాను ఇప్పుడు. యాకోబు ఎంత పట్టుదలతో తాను అనుకున్నది సాధించినంత వరకు, ఇశ్రాయేలు వరాన్ని పొందినంత వరకు కూడా నువ్వు తంతే తన్నయ్యా, నేను మాత్రం విడిచిపెట్టు నీ కాలు. వండర్ఫుల్ మ్యాన్. దేవుని యందు భక్తుడండి, మంచి వ్యక్తి అండి. లోకం మోసగాడన్నా ఏమన్నా దేవుని కొరకు కలలు గని తను అనుకున్న కలను నెరవేర్చుకున్నవాడు. అందుకే కదా దేవుని సంకల్పం అతని యందు స్థిరపడింది. ఈ ఆశావు కక్కుర్తివాడని దేవుడికి తెలుసండి భవిష్యత్తు చూస్తే. కనుక ప్రియులారా, దేవుని కొరకు ఏదైనా కార్యక్రమాన్ని సాధించాలి అన్న సాహసం, పట్టుదల నీకు కావాలి నీ జీవితంలో. ఒక మంచి సందర్భాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని బాగా ప్రేమించాడండి. దేవుని చాలా ప్రేమించాడు. దేవుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎప్పుడు దైవ ధ్యానం, దేవుని ధ్యాస ఆయనది. అందుకే దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. ఎవరైనా మీకు తెలుసు, దేవునికి లవర్ బాయ్, దేవుని బహుగా ప్రేమించిన వ్యక్తి, దేవుని చేత బహుగా ప్రేమించబడిన వ్యక్తి డేవిడ్. రాజైన దావీదండి, రాజు కాక ముందు నుంచి కూడా దేవుని పట్ల అమితంగా ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ప్రేయసి కోసం, ఊరిలో ఉన్న అమ్మాయి కోసం కవితలు రాయట్లేదండి ఆయన. ఒంటరిగా ఉన్నప్పుడల్లా దావీదు ఏం చేసేవాడు? ఏమండి, ఈ కాలంలో అబ్బాయిలకి ఎవరికైనా తెల్ల కాగితం ఒక పెన్ను దొరికితే చాలండి, అబ్బో ఊహాలోకానికి పోతాడు. ఏమి రాస్తున్నారా? ఏమండి,
కవితలు. ఏం కవితలు? ఏం కవితలయ్యా? ఏంటి దాన్ని పొగుడుతూ ఉంటాడండి. ఈ మధ్యన చూడండి, ఈ సాహిత్యం, ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఈ పనికిరాని రచయితలు, మళ్ళా చెప్తున్నాను, ఈ పనికిరాని రచయితలు ఒక వ్యక్తిని వర్ణించటం, ఒక పురుషుడి ఉద్దేశం ఏంటంటే దాని కళ్ళు వర్ణించడం, దాని ముక్కు వర్ణించడం, దాని పళ్ళు వరుస వర్ణించడం. ఇవేనా వర్ణనలు? అంతే. ఏమండి, పెళ్లి కాకముందు చూడండి, ఒక్కొక్క ప్రియుడు తన ప్రియురాలను గురించి, అబ్బా నీ కళ్ళు అలా ఉన్నాయి, నీ ముక్కు ఎలా ఉంది, నీ ఛాయ ఎలా ఉంది, ఏమండి ఈ ఛాయ అండి మేని ఛాయ, నీ కురులు ఎలా ఉన్నాయి. ప్రతి కవి కూడా ఏమండి వర్ణన వర్ణిస్తాడు. ఎంతకాలం? పెళ్ళైనంతవరకు. ఏది భార్య కోసం ఎవరినైనా వర్ణన చేయమనండి, వీడికి వర్ణించడానికి టైం లేదు వీడికి. ఇవన్నీ కూడా పెళ్ళైనంత వరకే. పెళ్ళయిందనుకోండి, ఇంకా భార్య లేదు, పట్టింపు లేదు. భార్య అంటది, ఏమండి పెళ్ళైనప్పటి నుంచి అసలు బొత్తిగాలను పట్టించుకోవడం మానేశారు ఏంటి? పెళ్ళైన అందరి అనుభవం అండి ఇది. అడగండి, ఇంటర్వ్యూ చేయండి ఎవరినైనా సరే పెళ్ళైన వాళ్ళని. నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు ఎవరైనా ఉంటే పెళ్ళైన ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అడగండి, అమ్మ ఫస్ట్ లవ్ ఉందా? ఏం లవ్, ఏం చెప్పమంటావయ్యా, ఉత్తిదే అన్ని నాటకాలు, దొంగ కవితలన్నీ రాసి నా అనవసరంగా నా వెంటపడి వీడేదో మంచివాడు అనుకొని నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరి కవితలు ఏమో రాస్తున్నాడా? కవితలా పాడా? ఏమీ లేదు. ఏమండి, ఇది కాదా వైనం? అవును. కానీ దావీదు అలాంటివాడు కాదండి. ఎవరు అమ్మాయిని దృష్టిలోకి తెచ్చుకొని ఆమె మీద కవితలు రాయలేదండి. కనిపించని దేవునినే తన మదిలోనికి తెచ్చుకొని ఎన్నో అపురూపమైన గానాలు కవితలుగా రాసి, కీర్తనలుగా రాసి వాటిని ఆలపించిన ప్రధాన గాయకుడండి. చాలా ఎన్నో అద్భుతమైన వర్ణనలు చేశారండి దేవుని కోసం. ఆ కీర్తన గ్రంథం అంతా చదివితే దావీదు రాసిన కీర్తనలన్నీ ఎంత అపురూపంగా ఉంటాయి మీకు తెలుసు. ఏమండి, బ్రతుకున్నంత కాలం ఆ బంగారు దేవాలయ నిర్మాణం కోసం ఎంత బంగారాన్ని సేకరించారండి మహానుభావుడు. సొలొమోను సాధించింది కాదండి. కావలసిన బంగారాన్ని అంతటినీ కూడా నిధిగా సేకరించి కొడుకు చేతులు పెట్టాడు. నాయన నువ్వు కట్టాలిరా నా తండ్రికి, నేను మాటిచ్చాను ఆయనకి. నిజంగా ఆయన పట్టుదల మీరు ఆలోచిస్తే అండి, ఎప్పుడైతే నేను ఒక మందిరాన్ని కట్టాలి అనే ఆలోచన ఆయనకి వచ్చిందో ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడండి. ఏంటి తెలుసా ఆ పట్టుదలతో మాట? కీర్తన గ్రంథం 132వ కీర్తన 3 నుంచి 5 వచనాలండి. 132వ కీర్తనలో 132వ కీర్తనలోని 3 నుంచి 5 వచనాలు. యాకోబు యొక్క బలిష్ఠుడు ఆయనకి మొక్కుబడి చేసెను. ఎలా అంటే మొక్కుబడి చేశాడటండి. దావీదు గారు చేసిన మొక్కుబడి ఏ మొక్కుబడి అది? ఆ బలిష్ఠుడికి, నా దేవునికి యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలాన్ని చూస్తాను నేను. ఎక్కడ స్థలం? అదేనండి బెత్లెహేము. నిజమరా? యెరూషలేము అనే ప్రాంతాన్ని బంగారు దేవాలయాన్ని కట్టడానికి ఎక్కడ కట్టాలి? నేను అక్కడ స్థలాన్ని చూసినంత వరకు నా గుడారంలోనికి వెళ్ళను. నేను కనీసం నేను మంచం మీద కూడా నేను మంచం మీద పరుండను, నేను నా కంటికి నిద్ర కూడా రానివ్వను అని స్థలాన్ని చూశాడండి. ఆ చూసిన స్థలంలోనే, దావీదు నియమించిన స్థలంలోనే బంగారు మందిరం కట్టబడిందండి సొలొమోను కాలంలో. అంటే ఎంత ప్రేమించాడు దేవుణ్ణి. అనుకున్నది సాధించడానికి మంచం మీద కూడా వెళ్ళను, నిద్రపోను, కునుకు రానివ్వను అంటున్నాడంటే అతండి దేవుని కోసం పట్టుదల. మీరు వాడి అంతం చూసినంత వరకు నేను నిద్రపో అంటారా? దానికోసం నీ పంతాలు మనుష్యులను చంపడం కోసమా? మనుష్యుల యొక్క దౌర్భాగ్య దీనస్థితిని చూడటం కోసమా? లేదా వారు దిగజారుడుతనాన్ని నీ కళ్ళతో చూసి ఆనందించడం కోసమా? ఈ పంతాలు, ఈ పట్టింపులు, ఈ పట్టుదలలు దేనికోసం అయ్యా మనిషి? నీ దేవుని కోసం పట్టుదలతో ఉండు. నీ దేవుని కోసం ఏదైనా మంకు పట్టు. యాకోబు మంకు పట్టాడు. దావీదు పట్టుదలతో మంకు పట్టాడు. ఏమని? స్థలం చూసినంత వరకు, సారీ నేను మంచం మీదకి రాను. అయ్యా రాజావారు మీరు అలా అంటారు ఏంటండి? బంగారంతో దేవాలయం కట్టాడంటే ఎంత సంపద ఉండాలండి దావీదు దగ్గర. ఏమండి, అంత బంగారం ఉంటే మనల్ని పట్టుకోలేరు ఎవరును.
అలాంటిది దేవాలయాన్ని బంగారంతో కట్టేటంతటి మణుగుల బంగారం అతని దగ్గర ఉన్నా నేను మంచం మీదకి రానయ్యా, ఎందుకంటే నేను పట్టుపట్టాను. ఏంటో తెలుసా? స్థలం, ఎక్కడ కట్టాలి అనే స్థలం నిర్ధారణ అయినంత వరకు నేను నా గోడారంలోనికి వెళ్ళను, నా మంచం మీదకి ఎక్కను, నేను నిద్రపోను అంటున్నాడు. చూడండి, నా కనులకు నిద్ర రానియను, నా కనులపల కురుకుపాటు రానియను. పంతం అండి, దేవుడి కొరకు చెయ్యాలి అనే సాహసం అండి. చేశాడండి, అన్న మాట ప్రకారంగా చేశాడండి, మాట తప్పకుండా చేశాడండి. ఈరోజు ఇలాంటి వారి పట్టుదలలు చూసిన మనం, మీరు ఎలాంటి పట్టుదల కలిగిన వారుగా ఉన్నారు? ఏమండి, మీరు ఎలాంటి పట్టుదల కలిగిన వారుగా ఉన్నారు? అసలు మీకు పట్టుదల ఉందా? దేవుని కోసం, మనుషుల కోసం చెప్పటం లేదు. నేను నాకు పలానా విషయంలో పట్టుదల, నేను అనుకున్నది సాధించడానికి పట్టుదల, డిగ్రీ సాధించడం కోసమో, లేదంటే రికార్డు స్థాపించడం కోసమో, లేదా అనుకున్నది పొందటం కోసమో పంతం పట్టి సాహస కార్యాలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. ఏమండి, గిన్నిస్ రికార్డ్స్ కోసం ఎంతమంది ఎన్ని సాహసాలు చేయలేదు మీరు చెప్పండి? వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం పంతం పట్టి ఎన్నో 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 ట్రయల్స్ వేసి, ట్రయల్స్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు ఘనత. కానీ ఆ ఘనత ఎంతవరకు? నువ్వు బ్రతుకున్నంత వరకు. కానీ వీళ్ళు సాధించిన ఘనత శాశ్వత కాలం. ఒక యాకోబుకు వచ్చిన ఘనత శాశ్వత కాలం, అనంతకాలం. ఒక దావీదుకు వచ్చిన ఘనత అనంతకాలం. అవునండి. అంటే ఆలోచించండి, పంతం, అనుకున్నది సాధించాలన్న పంతం పట్టారా? దేనికోసం పంతం పడుతున్నారు? దేవుని పిల్లలారా, మరొక మహోన్నతమైన నాయకుడిని గురించి మీకు చెప్తానండి. ఎలాంటి పంతం, దేనికోసం అతని పంతం? కేవలం దేవునికి విజయం రావాలి అన్న దానికోసం పంతం, దేవుని కొరకు విజయ పతాకం ఎగరవేయాలన్న పంతం. అలా పంతం పట్టింది ఎవరో కాదండి, వృద్ధుడు, మహానాయకుడు మోషే అండి. మోషే ఎలాంటి పంతం పట్టాడో చూడండి, ఎలాంటి పంతం పట్టాడో చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి అండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి ఇక్కడ అమాలేకీయులతో జరిగే యుద్ధం గూర్చి వ్రాయబడుతుందండి. అక్కడ ఏమని వ్రాయబడుతుందో చూడండి. 17వ అధ్యాయంలో 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. పరాక్రమవంతుని పిలిచి 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమునకు ఎక్కిరి. మోషే అన్నయ్యండి అహరోను, ఇకపోతే హూరండి, వీళ్ళిద్దరూ తీసుకొని పాపం కొండెక్కాడు. వృద్ధుడు కదండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. ఎప్పుడైతే కర్ర చూపిస్తున్నాడో ఇశ్రాయేలు గెలుస్తున్నారటండి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలే జరుగుతున్న యుద్ధంలో అండి, అప్పుడు ఏమన్నాడు? నో, ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులకు గెలుపు రావాలి అంటే నేను పంతం పడుతున్నాను. ఏంటా పంతం? ఏంటా పంతం? ఎత్తిన చెయ్యి దించను నేను. అదండి పంతం పట్టాడు. 12వ వచనం, మోషే చేతులు బరువెక్కగా గెలవాలి అన్న పట్టుదలతో ఉన్నాడండి. ఎందుకంటే యుద్ధానికి పంపించిన వాడు ఈయనే. మరి గెలవాలి అంటే చెయ్యి దేవుని కర్ర పట్టుకొని పైకి ఎత్తుతున్నప్పుడు ఇశ్రాయేలు గెలుపు ఆరంభం అవుతుంది. పాపం ఎంతసేపు చెయ్యి పైకి ఎత్తగలడు ఆయన? ఏమంటే మీరైనా ఎప్పుడైనా చెయ్యి అలాగ ఒక 2 నిమిషాలు పైకి ఎత్తండి చూద్దాం, వెంటనే చెయ్యి పీకుతుందండి. మనకి 5 నిమిషాలు ఎత్తుంచలేండి, 10 నిమిషాలు చాలా కష్టం అండి. అలాంటిది ఆ వృద్ధుడుగా ఉన్న ఆయన చెయ్యి ఎత్తాలి అనుకున్నాడు అంటే అక్కడ చెయ్యి ఎత్తడం కాదు, దేవుని పక్షాన ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళకి గెలుపు రావాలి అంటే నా చెయ్యి నేను ఎత్తే ఉంచుతాను. పట్టాడు పంతం. పంతం పట్టి ఏం చేస్తున్నాడు చూడండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతని దాని మీద కూర్చుని పెట్టి, ఎంతగా నిలబడతారండి పాపం. యుద్ధం పొద్దు నుంచి ఆరంభమైంది, సాయంత్రం వరకు జరుగుతూనే ఉంది తీవ్రమైన యుద్ధం.
దాని మీద కూర్చున్నట్టుకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండును. ఏంటండి ముసలాయనకి ఎంత పట్టుదల? 2 చేతులు పైకెత్తాడట. అంటే ఎందుకు? 2 చేతులు పైకెత్తండి, కమాన్ పట్టుకోండి నా చేతులు. ఇశ్రాయేలుకు గెలుపు వచ్చినంత వరకు నా చెయ్యి దిగడానికి వీల్లేదు. నాకు అర్థమైపోయింది, చెయ్యి దించానా ఇశ్రాయేలు ఓడిపోతున్నారు కనుక నేను పంతం పడతాను. ఏంటా పట్టుదల? నా చెయ్యి కదా నేను దించను. కమాన్ అహరోను అన్నయ్య నా చెయ్యి పట్టుకో, హూరు నా చెయ్యి పట్టుకో. ఎప్పటి వరకు ఉంచేశారటండి? అహరోనులు హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకును రాజును అతని జనులను గెలిచెను. వచ్చేసింది గెలుపు. ఏమండి? అదే మనమైతే ఏం చేద్దాం? నేను అంతసేపు చేతులు ఎత్తలేను బాబు, తండ్రి యెహోవా అంతా నీ చిత్తమే సిద్ధించను కాక నన్ను కొడారానికి తీసుకెళ్ళిపోండి అంటాం మనమైతే. పట్టుదలేదర్రా, పంతమేదర్రా, దేవుని గెలిపించాలన్న పట్టుదల ఎక్కడుంది మీలో? నేను ముసలోనండి, నేను చెయ్యలేను. ఇంకా ఎంతోమంది దేవుని పని చెయ్యలేక యవనస్తులే చేతులు ఎత్తేస్తున్న కాలం ఇది. ఏమండి? చేతులు ఎత్తడం కాదు, చేతులు దించేయటం. అవునా? దేవుని కొరకు నువ్వు నిజంగా అనుకున్నది సాధించటం కోసం సాహసవంతుడుగా నిలబడగలుగుతున్నావా? అది నీ శక్తికి మించినదైతే, మోషే శక్తికి మించిందండి. ఒక చెయ్యి ఎత్తడమే కష్టం. చిన్నప్పుడు బడిలో ప్రతిజ్ఞ చేయమని చెయ్యి చాపమంటే ఇలా చేయి పట్టుకునేవాళ్ళు. ఎంతసేపు చెయ్యి చాపుతాం? చేతులు పీగుతుంటే, నిలబడినందుకే కాళ్ళు పీగుతుంటే మనకి. ఏమండి? ఆలోచించండి. కానీ దేవుడు గెలవాలి అన్న పంతం పట్టాడు. నేను ముసలోన్నా అయితే అవనే, ముసలోన్నా అయితే ఎట్టి రండి, నేను చేతులు ఎత్తడమే కదా మీకు కావాలి, రండి ఇటొక చేయి పట్టుకోండి. నా చేతులు గాల్లోనే ఉంచాడు, దిగడానికి వీల్లేదు. ఎందుకంటే నాకు నేనే ఎత్తాలంటే నాకు అంత శక్తి లేదే, నేను ముసలాన్ని, నా చేతులు పీకేస్తున్నాయి. గంటసేపు చేతులు ఎత్తుంచితే మాత్రం అతని చేతులు నొప్పి రావంటారా? చెప్పండి. వచ్చేయండి మహానుభావుడికి, వచ్చేయి. బాధ భరించాడు, సహనం కలిగి ఉన్నాడు, దేవుని కొరకు విక్రమార్కుడుగా ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చిన అజేయుడుగా నిలబడ్డాడండి. యెహోషువ అజేయుడుగా మారాడు అంటే మోషే చెయ్యెత్తడం వలన ఏమన్నా కాదంటారా? అదండి సాహసం. దేవుని కోసం పట్టు వదలనివాడు. ఒక యాకోబు దేవుని కోసం పట్టు వదలనివాడుగా ఉన్నాడు. ఒక దావీదు దేవునికి అనుకున్నది చేయటం కోసం పట్టు వదలనివాడుగా ఉన్నాడు. ఒక మోషే మహానాయకుడిగా దేవుడి కొరకు విజయాన్ని సాధించడం కోసం పట్టు వదలనివాడుగా ఉన్నాడు. నువ్వు దేనికోసం పట్టు వదలనివాడుగా ఉన్నావు చెప్పు? దేనికోసం పట్టుబట్టారు చెప్పండి? కోపాలు తీర్చుకోవడానికి పంతాలు పడుతున్నారా? పట్లు పడుతున్నారా? పట్టుదల మనుషుల మీద చూపిస్తున్నారా? వద్దారా, అవి మీకు మేలు కావు, అవి మీకు ప్రయోజనకరమైనవి కావు. దేవుని కొరకు పంతం పట్టండి. దేవుని పని సాధించడానికి విక్రమార్కులుగా జైలుగా నిలబడినారా. ఆయన నిజంగా దానియేలు ఎంత సాహసం చేశారండి చూడండి ఒక్కసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతామండి. దానియేలుకు సంబంధించి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి, ఏంటి, ఎవ్వరు ఆ టైంలో ప్రార్థన చేయకూడదు అని తెలిసి కూడా, రాజాజ్ఞ బయలుదేరిందని తెలిసి కూడా విక్రమార్కుడుగా, సాహసవంతుడుగా, పట్టు వదలనివాడుగా ఏం చేస్తున్నాడండి? యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీని యెరూషలేము వైపు ఉన్న దాన్ని విప్పి దాని వైపు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. 16వ వచనం అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోత్తులు దానియేలును పట్టుకొని సింహముల గుహలో వేసిరి. ఏంటి, గుహలోకి వేస్తే దేవదూత వస్తాది? ఏం తెలియవండి ఆయనకి. చస్తే చచ్చాను, రాజాజ్ఞకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను, నేను కోటలో ఉండి ఏం చేయాలి? నా దేవుడు ముఖ్యమా, రాజు ముఖ్యమా? నాకు నా తండ్రే ముఖ్యం. నేను ప్రార్థన చేయడానికి పట్టాను. 3 సార్లు నేను చేస్తాను ప్రార్థన, ఎవరేమనుకున్నా. రాజు ఆజ్ఞ అయినా సరే ఐ డోంట్ కేర్, ప్రార్థన చేస్తున్నానండి. ఈ విషయం రాజుకు తెలియజేయబడిందండి. లోపల వేసేశారండి. దేవదూత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. దేవుడు దేవదూతలను పంపించాడు, సింహాల నోళ్ళు మోయించాడు. ముందుగా చెప్పడేది దేవుడు. అలాగే 3వ అధ్యాయం 17-18 వచ్చిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అదే, మీరు మొక్కండి రా, విగ్రహానికి మొక్కండి అన్నారు. వాళ్ళేమన్నారు? మేము మొక్కం,
వాళ్ళు అనుకున్నది దేవుని కొరకు సాధించడానికి ఎంత పట్టుపట్టారండి. దానియేలుది అదే పట్టుదల. పట్టుదల కోసం తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. మరి ఈరోజు ఈ తరంలో దేవుని కోసం ఏదైనా సాధించడానికి మీకేం పట్టుదల ఉంది చెప్పండి? దేవుని కోసం నేనేదో చెయ్యాలి అన్న పట్టుదల, దేవుని కోసం పనులు జరిగించాలి అన్న పట్టుదల. దేవుని పిల్లలారా, దేవుని కొరకు మీరు ఏదైనా అనుకున్నది సాధించడానికి పట్టుదలతో మీరున్నారా? దేవుని కొరకు సాధించాలి అన్న తపన మీలో ఏమైనా ఉందా? లేదంటే పెట్టుకున్నారా? కమాన్, ఏదో లోకంలో సాధించాలని గోల్స్ వద్దండి. మీరు గోల్ అయిపోతారు. ఫుట్బాల్ గోల్ అంటారు చూసారా, ఒరే గోల్ అయిపోయారా నువ్వు అంటారు. ఆ గోల్స్ మనకు వద్దండి. దేవుని కొరకు గోల్ సాధించండి. దేన్నైనా దేవుని కొరకు ఏదైనా గోల్ పెట్టుకోండి. ఏంటి? నేను బ్రతుకుంటుండగా దేవుని కోసం ఇది చెయ్యాలి. నాకుంటాయండి కొన్ని గోల్స్. నేను అనుకున్నాను కొన్ని గోల్స్. నా కోసం కాదు, దేవుని కోసం. మీరు అనుకున్నారా దేవుని కోసం ఏదైనా గోల్? ఏదైనా పట్టుదలతో మీరున్నారా? దేవుని కోసం ఇది జరగాలి, దేవుని కోసం ఇది చెయ్యాలి అనుకుంటారా? దేవుని కోసం అనుకోండి. ఏదో లోకంలో డబ్బు సంపాదించాలనో, ఇల్లు కట్టాలనో, ఏమండి, లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనో, ఇవన్నీ వచ్చినా పోయేవండి. కానీ ఎప్పుడు చేజారిపోనిది, ఎల్లప్పుడూ నిరంతరం నీకు నిలిచిపోయేది దేవుని కొరకు పట్టుదలతో దేనినైనా సాధిస్తే మీకు వచ్చేదండి. అవును, మీకు వచ్చేది అదనరా. అందుకే దేవుడు ఒక మంచి మాట అంటాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవడు నీ కిరీటాన్ని అపహరింపనివ్వకుండా నీకు కలిగిన దాన్ని నువ్వేం చేయాలి? పట్టుకో, గట్టిగా పట్టుకో. పట్టుదల కావాలి. పట్టుకోవడానికంటే ఏదో దొరికితే గట్టి చేతితో పట్టుకోవడం, ఈ గ్రిప్ కాదండి అక్కడ చెప్తున్నాడు. నువ్వు అనుకున్నది చేయటం కోసం పట్టుదలతో పట్టుకో. అదే అక్కడ చెప్తున్నాడు. ఎవడను నీ కిరీటం అపహరింపకుండా, నువ్వు పోతాదేమో, నీకున్న కిరీటం పోతాదేమో, అది పోకుండానట్లు నీకేదైతే కలిగి ఉందో దాన్ని గట్టిగా పట్టుకొనుము. 2వ అధ్యాయం 25 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25లో ఏమంటున్నాడు చూడండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోనండి. పట్టుదల కావాలి. కమాన్, మీరు పట్టారంటే ఉడుం పట్టై ఉండాలి, పోకూడదు అది. మీరు ఒకసారి పట్టారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరాలి. అలాంటి పట్టండి. జరగలేని పట్టుదల, నెరవేర్చలేని పట్టుదల వద్దండి. మీరు అనుకుంటే దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనే పట్టుదలతో ఉండండి. అదే దేవుడు చెప్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక, మీకు వాగ్దానం చేశాడు అంటే మీరు అనుకున్నది ఏదైనా సాధిస్తే నేను ఇచ్చిన మాట ప్రకారంగా పరలోకాన్ని మీకు ఇస్తాను అన్నాడే. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావు, దేన్ని ఒప్పుకున్నావు? యేసుప్రభుని రక్షకుడని ఒప్పుకున్నావు కదా, యేసుప్రభు కోసం బ్రతుకుతానని ఒప్పుకున్నావు కదా, చచ్చినంత వరకు యేసు కోసమే బ్రతుకుతానని ఒప్పుకున్నావు కదా. ఉండు ఆ పట్టుదలతో, సాధించు ఆ పట్టుదలతో దేన్నైనా సరే అంటున్నాడండి. సాధించమంటున్నాడు. ఏమంటే దేవుని కోసం మీరు ఏది సాధించాలనుకుంటున్నారు? దేవుని కొరకు మీరు ఏది సాధించారు చెప్పండి. ఎప్పటికైనా ఏమైనా సాధించారా? ఏదో సాధించండి. ఎప్పటివరకు ఏమి సాధించలేదా? ఇక ముందని సాధించండి. అలా సాధించాలని పట్టుదల మీరు పెట్టుకోండి. పట్టు వదలని విక్రమార్కులు కావాలి. మీరు అనుకున్నది నెరవేర్చే సాహసవంతులు మీరు కావాలి. నెరవేర్చాలి. మీరు అనుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని, అలా పట్టుకోవాలంటే మీకు ఏం కావాలి? పట్టుదల. మీరు అనుకున్నది నెరవేర్చే పట్టుదల ఉన్నదా? పెంచుకోండర్రా. దేవుని కోసం గోల్ నిర్ణయించుకోండర్రా. దేవుని కోసం సాధించాలి అనే నిర్ణయాలు పెట్టుకోండర్రా. మీ జీవితంలో శరీర సంబంధంగా దేవుని సాధించాలనే నిర్ణయాలు కావండి. ఏదో సాధించాలి అన్న మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మీకు ఏమీలు కలుగ చేయలేవండి. కాకపోతే మీరు బ్రతుకున్నంతకాలం కాస్త పేరును మీకు ఇవ్వగలవేమో.
అదే దేవుని కోసం అయితే చరిత్రలో నిలబడిపోయిన ఎందరో, పట్టుదల కలిగిన ఒక యాకోబు, పట్టుదల కలిగిన ఒక దావీదు, పట్టుదల కలిగిన ఒక మోషే, ఒక దానియేలు, ఇలా ఎందరో దేవుని కోసం పట్టుదలతో బ్రతికిన వాళ్ళు చివరకు యేసు కోసం చంపుతామన్నా మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మేము నమ్మిన యేసును వదలము అన్న పట్టుదల. అపోస్తలులండి బెత్తాలతో కొట్టేశారు, ఈ నామాన్ని బట్టి ఎక్కడ ప్రకటించకూడదని శాసనం చేశారు. అయినా సరే పట్టుదలతో వాళ్ళు వెళ్ళి దెబ్బలు తినేసి కూడా అపోస్తలుల కార్యాలు మనం చదివితే మరుసటి ఉదయమే వాళ్ళ సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నారండి. అంటే దేనికి భయం? విక్రమార్కులు, సాహసవంతులు, యేసుక్రీస్తును ప్రకటించాలన్న ఒక ధ్యేయంతో పట్టుదలతో ఉన్నవాళ్ళు వాళ్ళంతా. అందుకు వాళ్ళు గురించి ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట అన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చావనైనా చస్తారేమో పట్టుదలతో దేవుని కోసం చావనైనా చస్తారేమో కానీ తాము అనుకున్నది చేయకుండా వాళ్ళతో మాత్రం మానరు. అదండి, ప్రాణాలు పోగొట్టుకున్నారండి. పట్టుదలతో దేవుని కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారండి. చాలామంది పంతాలతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, లేరా? పంతంతో చచ్చిపోయినంత వరకు కొంతమందికి మేము కలం, మేము మాట్లాడం, అలాగే చచ్చారండి వాళ్ళు. మేము మాట్లాడడం వాళ్ళతో, మేము వాళ్ళతో కలం అంటే వాళ్ళు అనుకున్నది పంతంతో సాధించడం కోసం చావనైనా చచ్చారేమో కానీ మనుషుల కోసం అండి, దేవుని కోసం. ఆ మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటున్నాడు చూడండి. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. విక్రమార్కులు, అజేయులుగా నిలబడ్డారండి, సాహసవంతులుగా తమ నమ్మకమని పట్టుదలతో. నమ్మకాన్ని వదలలేదు. కొరడా దెబ్బలు తిన్నా, ఏమండి, బెదిరింపులు వచ్చినా, ప్రభుత్వాలే వారి మీదకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా దేవుని మీద నమ్మకాన్ని సడలిపోకుండా పట్టుదలతో దేవుని కోసం బ్రతికిన వాళ్ళు వాళ్ళంతా జయించిన వాళ్ళు. అంటే వాళ్ళు సాహసవంతులు కాక, విక్రమార్కులు కాక ఎవరు చెప్పండి? తమ నమ్మకం కోసం పట్టుదలతో బ్రతికిన విక్రమార్కులు వాళ్ళంతా కూడా. మనం కూడా బ్రతుకుతుండే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా విక్రమార్కులుగా బ్రతుకుతాం.